ఏంటే బండి బాగా స్లో అయింది. ఆడు రాలేదా? ఆడింక రాడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి పని చూసుకో. సారీ పార్దు, వాడు మా బావే. వాడినేం చేస్తానో చూడు. వాడిని దెబ్బకి దెబ్బ తీయకపోతే నన్ను అడుగు. నీకోసం ఎన్ని దెబ్బలైనా తింటానమ్మా, కానీ మన ప్రేమకే శత్రువులు ఎక్కువైపోతున్నారు. ఎవరు? ఇంకెవరు? మీ బావా, మా బాబు. మీ డాడీనా? అవునమ్మా, నాకు ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. 4 కోట్లు కట్నం వస్తుంది అమ్మాయిని చేసుకుంటావా చేస్తావని తెగ ఫోర్స్ చేసేస్తారు. అసలు ఏమనుకుంటున్నారు? నన్ను పెట్టి వ్యాపారం చేస్తున్నారా? మనం ఇద్దరం కలిసి ఉండాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాల్సిందే, వేరే దారి లేదు. అంటే పారిపోవాలా? అవునమ్మా, లేకపోతే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేవు. మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తే ఈ మనుషులు డబ్బు కోసం ఏమైనా చేస్తారమ్మా. నువ్వు నా కోసం వస్తావు కదా? నాకు భయంగా ఉంది. భయమా? అంటే ప్రేమ లేదా? అది కాదు. లేదుమ్మా, ప్రేమ ఉంటే భయం ఉండదు, భయం ఉంటే ప్రేమ లేనట్టే. ఈ డైలాగ్ ఏదో సినిమాలో ఉంది. ఎంత సీరియస్గా మాట్లాడుతున్నా? నీకు సినిమా డైలాగ్లా ఉందా? నాన్నకి నా మీద ప్రేమ లేదు, నీకు నా మీద ప్రేమ లేదు, నేను బతకడం వేస్ట్. ఇవేంటో తెలుసా? కోల్డ్ టాబ్లెట్సా? స్లీపింగ్ టాబ్లెట్స్. నిజమమ్మా, నువ్వు రాకపోతే నాకు చచ్చిపోవడం కన్నా వేరే దారి లేదు. పాలు తీసుకో. నువ్వు తీసుకోవే. నిన్నే పాలు తీసుకో. వద్దు. కలిపే కొద్దుంటావేంటి? ఎందుకు? నాకొద్దు. సరే. రండి, అక్కడ ఉంది. హలో, ఏంటి రెడీగా ఉన్నావా? నాకు భయమేస్తోంది. ఇదిగో మళ్ళీ భయం ఉన్నావు అనుకో, నేను విషయం తాకి చచ్చిపోతాను. ఇంకో విషయం, ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు వచ్చేటప్పుడు నేను నగలన్నీ తీసుకొచ్చి జాగ్రత్త. నువ్వు ఇంకేం భయపడకు, నేను ఉన్నాగా. మళ్ళీ ఫోన్ చేస్తాను, ఓకేనా? ఉమా, నీ గురించి ఏవో మాట్లాడుతున్నారు, నిజమేనా? ఎక్కడున్నావు ఇప్పుడు? ఉండవే, అసలే టెన్షన్లో ఉన్నాను. టెన్షనా? అదేం ఊరే? అబ్బా, టెన్షన్లో ఉన్నానంటే ఏ ఊర్లో టెన్షన్ ఉన్నావే? ఇదేదో తునిలో ఉన్నారంట. పదండ్రా. ఎవరు? నా ఫ్రెండ్ సునీత. ఊరి పేరు ఎందుకు చెప్పావు? ఏదో టెన్షన్లో చెప్పేశా. ఇక్కడెందుకు దిగాం? మనం ఎక్కడున్నావు నీ ఫ్రెండ్కి చెప్పేశావు కదా. నేను ఎవరిని నమ్మకూడదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా. బ్యాగ్ తీసుకోనా? పర్వాలేదు. సరేరా. బరువేం లేదు. నాకు భయంగా ఉంది. ఇంటికి వెళ్ళిపోదామా? నేను ఉన్నాను కదా, కూర్చో. మనం ఎక్కడెందుకు వెయిట్ చేస్తున్నాం? ఫ్రెండ్స్ కార్ తీసుకొస్తున్నారు. వాటర్ తాగుతావా? తెస్తాను. ఎరా ఫిగర్ వెయిటింగ్ ఎక్కడున్నారా? సరే తొందర రండి. బంగారం నాకు, బంగారం అంటే అమ్మాయి మీకు. వెళ్ళి మొహం కూడా కడుక్కో.
అందులో లేవు. నగలు జాగ్రత్తగా దాచాను. ఎక్కడా? ఇదిగో ఈ బ్యాగ్లో. మా ఫ్రెండ్స్ వచ్చారు కదా. రా. నీ ఫ్రెండ్స్ ఏంటి అలా అన్నారు? వాళ్ళు అలాగే ఉంటారులే. రా. ఎక్కు. ఏం పర్లేదు, ఎక్కు ఎక్కువమా. ఎక్కు ఎక్కు. లాగండి రా. గట్టికి లాగు. మన తీసుకెళ్ళండి రా. మన వెళ్ళు. అసలు బుర్ర ఉందే నీకు? ఎదవ కబుర్లని చెప్తావు లోడలోడమని. ఆడి మొక్కం చూస్తే అర్థం అయిపోతుంది కదా దొంగ ఎదవని చెప్పి. అయినా మీ అమ్మాయిలు ఎదవల్లనే ప్రేమించాలని రూల్ అయినా పెట్టుకుంటారంటే. అయినా ఆడినలా నమ్మేవే. నోరుంటే చాలా బుర్ర ఉండాలి. ఎదవ మొక్కం ఒకటి వేసుకొని మళ్ళీని. ఏంటే ఇది? ఏమున్నాయి ఇందులో? ఈ బ్యాగ్ ఎట్టుకెళ్ళి బతికేద్దామనే ఇవన్నీ ఆడిచ్చినేనా? టెడ్డీ బేరు, మేకప్ కిట్టు, ఫోటో ఆల్బము, హార్ట్ సింబలు. టెడ్డీ బేర్కి గిఫ్ట్లకి పడిపోయి వాడికి తింగర మొక్కం దానే. ఇదేంటిది? లవ్ లెటర్. ఐ లవ్ యూ మా దేవి. రైటింగ్ ఏంటి తేడాగా ఉంది. ఇప్పుడు నాకు అర్థమైంది. కోడి రక్తం ఇది. కోడి రక్తం పడిపోయింది. అయిపోయాడు నా చేతిలో. తప్పుడువా కోడి రక్తంతో లెటర్ రాస్తావారా? ముందు నీ పని చెప్తాను. కోడి కాదురా, కుక్కని కొట్టినట్టు కొట్టాలి నేను. నిద్ర పెద్దవా, బంగారం కావాలంటే అక్కడే ఇచ్చేదాను కదరా. నన్ను ఇంత మోసం చేస్తావా? నేను నీతో రాకపోతే నిద్ర మత్తులు మీకు చేస్తానన్నా. చంపేసేలా ఉంది, ఆపండిరా. పరువు మొత్తం తీసావు కదరా. చావురా చావు. రే ఉంగరం ఎదురా, ఉంగరం ఏది? నా గుర్తుగా నీకు ఉంగరం కావాలరా? నీకు కత్తేది? ఏళ్ళు కోసేమంటావా? ఇస్తావా ఇవ్వ? ఏరా తోలు తీసిందా? ఊరమ్మలతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. అవును, ఇందాక తెగ భయపడిపోతున్నావు. ఏళ్ళు కోసేద్దానా? ఏళ్ళు కాళ్ళు కాదురా, నీలా అమ్మాయిలు మోసం చేసే వాళ్ళకి అది కోసేయాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. రండిరా. 108కి ఫోన్ చేసుకోరా యాదవా. పద కారెక్కు. ఎక్కడికి? ఎక్కడికి ఏంటి? ఇంటికి. ఇంటికా? నాన్న నన్ను చంపేస్తారు, నేను రాను. ఆగవే. ఉమా ఆగు. నిన్నే ఆగవే. ఏంట్రా నేను ఇక్కడ ఏడుస్తుంటే నీకు పాటలు పాడరా? ఆపరా, ఆపు, ఆపరా. మెంటల్ నా కొట్టినంటే. కొట్టు కొట్టు కొట్టు. అంతా నీ వల్ల జరిగింది. నేనేం చేశానే? అంతా నువ్వే చేసావు. అంతా నీ వల్లే. నువ్వు రావడం లేట్ అయి ఉంటే నేనేమైపోయేదాన్ని రా. ఉమాదేవి చెప్పింది నిజం. అవును,
ఇదంతా నా వల్లే జరిగింది. పాపం అమాయకురాలు సునీతను అడ్డు పెట్టుకొని నేను దీనికి వెళ్ళి ఉండకపోతే ఇలా జరుగుండేది కాదు. చాలా పెద్ద తప్పు చేశాను. ఏంటి చీర కట్టుకున్నావు? కట్టుకోవాలనిపించింది, కట్టుకున్నాను. సరే అయిపోయిందా? గుడికెళ్ళాలి. డ్రైవర్ ఇంకా రాలేదు. నాన్నగారికి ఫోన్ చేయి. నానా, డ్రైవర్ని పంపక్కర్లేదు. గుడికి బావతో వెళ్తాం. ఉంటాను. అమ్మా, డ్రైవర్ రాడంటమ్మా. బావ ఇంట్లోనే ఉన్నాడు కదా, తీసుకెళ్ళమని అడుగు. ఉండు, అడుగుతాను. సూరి, సూరి, ఉమకి పెళ్లి సంబంధం కుదిరితే 108 కొబ్బరికాయలు కొడతానని దేవుడికి మొక్కుకున్నాను. డ్రైవర్ ఇంకా రాలేదు. గుడికెళ్ళాలి. ఒకసారి వస్తావా? అయ్యాకారండి, బయట ఉంటాను. ఉమా, నువ్వు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిరా. ఈ లోపు నేను కొబ్బరికాయలు కొడుతుంటాను. నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయమ్మా, నా వల్ల కాదు. మీరు ఒకళ్ళ కొడితే అయినట్టే, కానీ ఇవ్వండి, నేను కొడతాను. ఏంటి అప్పుడే బయటకొచ్చావు? గుళ్ళకెళ్ళి పూజ చెయ్యి. ప్రదక్షిణాలు చేస్తాను. కొబ్బరికాయలు కూడా అయిపోయింది అత్తయ్య. మీరు పూజ చేసుకొని రండి, నేను ఇంటికి వెళ్తాను. అమ్మా, నేను కూడా వెళ్ళిపోతానమ్మా. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, తలనొప్పిగా ఉంది. అలాగే, సర్లే. సూరి, ఇది కూడా వస్తుందంట, తీసుకెళ్ళి నాన్న. బావా, బావా, ఏంటి? ఒకసారి పక్కకు ఆపుతావా? ఆ షాప్ దగ్గర, ఆ షాప్. ఏం కావాలి? కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ ఇవ్వండి. ఏదేమంటారు? స్ప్రైట్. సరే. వద్దు వద్దు, స్ప్రైట్ వద్దు, థమ్స్అప్ కావాలి. థమ్స్అప్ వద్దు, మాజా కావాలి. బావా, నేను వెళ్ళిపోయాక నన్ను గుర్తుంచుకుంటావా బావా? ఏముంది గుర్తుంచుకోవడానికి? బావా, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వెవరితో గొడవ పడతావు?
నేను వెళ్ళిపోతున్నందుకు నీకేం బాధ లేదా? బాధ? నువ్వు వెళ్ళిపోతే నాకెందుకు బాధ? మరైతే ఇందాక షాప్లో నేను కూల్ డ్రింక్స్ ఇదొద్దు అదొద్దు అని మారుస్తున్నప్పుడు ఎందుకు నన్ను తిట్టలేదు? ఎందుకు నాతో గొడవ పడలేదు? బావా, మనం ఇల్లు దాటేశాం. బావా, ఏంటమ్మా? బావా, రేపే నా పెళ్ళి. పెళ్ళైన తర్వాత ఓ వారం రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతాను. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో. అమెరికా వెళ్ళిపోతే అక్కడ ఉండిపోతావా ఏంటి? మళ్ళీ వస్తావు కదా. నా పెళ్ళైపోతుంది. ఇంకా నీ పెళ్ళెప్పుడు బావా? మరి 1-2 సంవత్సరాలు చేసుకుంటానులే. లవ్ మ్యారేజా? సునీతనే చేసుకుంటావా? చీ కాదే, ఎవరికి ఒకటి ఇస్తే అలా చేసుకుంటాను. బావా, నీకు గుర్తుందా చిన్నప్పుడు మనం ఇద్దరం చాడీలు చెప్పుకొని తన్నులు తినేవాళ్ళం? ఇంకోసారి నీ వల్లే నాకు ఇక్కడ అనవసరంగా దెబ్బ తగిలింది. నేను ఈ మధ్య చూసినప్పుడల్లా నేను తిట్టుకుంటాను. నేను నీకు చాలా వాటికి థ్యాంక్స్ చెప్పాలి బావా. ఎంత పిచ్చిదానిలా బాధతో అలా వెళ్ళిపోయానో. ఆ రోజు నువ్వు టైంకి రాకపోయింటే నేనేమైపోయేదాన్నో. నేను అడిగానని ఆ బుజ్జిగాడి సంబంధం చెడగొట్టావు. నాన్న ఎంత తిట్టినా, అంత పెద్ద గొడవైనా నా పేరు బయట పెట్టకుండా తిట్లన్నీ తిన్నావు. ఇప్పుడు నా కోసం ఇంత మంచి సంబంధం తీసుకొచ్చావు. ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా బావా? మురళి అంత మంచోడు ఎక్కడ ఉండడు, ఇంత మంచి సంబంధం ఎవరికి దొరకదు, అంతా నా అదృష్టం అంటున్నారు బావా. బావా, నాకు చిన్న ఫేవర్ చేస్తావా? ఏంటి? రేపు నా పెళ్ళికి రావద్దు. అమ్మగారు, మీకో శుభవార్త చెప్పనా? ఇంట్లో నాన్నగారు లేరుగా? లేరు. బుజ్జిగారితో మీ పెళ్లి తప్పిపోయింది. అవునా? ఎలా? మీ బావగారే చెడగొట్టేశారంట. నీకెలా తెలుసు? అయ్యా, ఆ ఇంట్లో కూడా పనిచేసేది నేనే కదా, నాకు తెలియదా ఏంటి? అది చెప్పడానికి ఇంత దూరం పరిగెట్టుకుంటా వచ్చాను. నిజమా? థ్యాంక్ యూ సక్కు, థ్యాంక్ యూ. ఏంటి, ఏం జరిగింది? బావా ఆ బుజ్జిగాడి సంబంధం చెడగొట్టేశాడంట. అవునా? బాగా అయింది. ఉమ్మంటే వాడికి ఎప్పుడూ ఇష్టమే. నేను చెప్పానా వాడు ఎలాగైనా ఈ సంబంధం చెడగొడతాడు అని? పిచ్చేదవా, ఇదంటే వాడికి ఎప్పుడూ ఇష్టమే. ఊరుకుంటుంటే రోజు రోజుకి మితిమీరిపోతున్నాడు. సూరి, సూరిగా, రాయ్ సూరి. ఏంట్రా, ఏమైంది? ఏంటి తెల్లారితే లేసో చిక్కడే కూర్చున్నావు? ఏం పని నీకు ఇక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? పదేంటికి ఎరా చచ్చి చెడి దీనికో సంబంధం తీసుకొస్తే బంగారం లాంటి సంబంధం చెడగొడతావా? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అడుగు, మీ కొడుకుని అడుగు. ఎరా బుచ్చిగూడలంతా ఏం చెప్పావురా? నా కూరంతా అప్పులున్నాయి చెప్పావా లేదా?
నాకు తెలుసురా నీ ఏదో పన్నాగాలు. ఈ పెళ్లి కూడా చెడిపోతుంది, నీకెవరో చేసుకోరు, సచ్చినట్టు నీకే ఇచ్చేస్తాను అనుకుంటున్నావు. ఏదో చేసి నీ పెళ్లి చేసుకుని ఆస్తి దొబ్బేద్దాం అనుకుంటున్నావు. ఏంటి నేను మీ కూతురు చేసుకుందాం అనుకుంటున్నానా? మీ ఆస్తి నాకు ఎంట్రుక మొక్కతో సమానం. మరి అయితే ఎందుకురా ఈ సంబంధం చెడగొట్టావు? ఆడంటే అలా అమ్మంటే ఊర్లో అందరికీ తెలుసు. అంటే అడ్డమైన సంబంధాలు దీనికి అంటగట్టంటే చూస్తా ఊరుకోం మేము. చూసేవేంటి ఎలా మాట్లాడతాడు? చేయాల్సిందంతా చేసి ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? పద ఇంటికి. ఇదిగో దీనికి మాయ మాటలు చెప్పి వాళ్ళలో వేసుకుని ఇష్టం వచ్చాడు ఆడుకుందాం అనుకుంటున్నారేమో. ఇవాళ నుంచి మీ ఇంటికి అని మీరు మా ఇంటికి వచ్చాడు తెలిసిందంటే కాళ్ళు ఎరగొడతాను. ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారు? నువ్వు పదవే. బతుకు తక్కువ పడ ఎక్కువ. తలదాచుకోవాలని చోటిస్తే ఆస్తిని కొట్టేస్తారు ఎక్కలు. ఇవాళ నుంచి ఇంటికి ఆంటికి ఏ సంబంధం లేదు. ఎవరన్నా గేట్ దాటినట్టు తెలిసిందంటే నరికి పోగులాడతాను ఒక్కొక్కరిని. రావే. ఏంటో రంగా, ఏంటో అరుపులు, ఏమైంది? మీరే మాట్లాడకండి, లోపలికి వెళ్ళండి. దేశంలో మీ అక్కడికి ఉంది మరి తొక్కల ఆస్తి. అమ్మా అన్నం పెట్టమ్మా. వస్తున్నా. చారు అన్నం. ఇదేంటి? పెరుగు. పెరుగా? మరి చికెన్ ఏది? చికెన్ అయిపోయిందిరా. అయిపోయిందా? నువ్వు చికెన్ తిన్నావు కదా, మొత్తం అదే తినేసిందా? అబ్బా తింటే తిందిలేరా, దానికోసమేగా తెచ్చావు. తెస్తే ఒక్క ముక్కడు ఉంచుకుండా మొత్తం తినేస్తుందా? అబ్బా పాపం అది పొద్దున్నుంచి ఏం తినలేదురా, నేను బలవంత పెడితేనే తింది. నువ్వు బలవంత పెడితేనే ఎంత తిందంటే కావాలని తింటే ఇంకెంత తింటదో. పప్పు చారు ఉందిగా, తినొచ్చుగా. దానికేమో చికెన్, నాకు పప్పు చారా? చూడు ఎలా చూస్తుందో. చికెన్ అంతా తినేసి మళ్ళీని. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీ ఇంట్లో ఉండను. ఇంటికి వెళ్తావా? ఎల్లు. మీ నాన్న ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు. కనపడగానే కర్రచ్చి కాళ్ళు ఎరగొట్టేస్తారు, వదిలిపోతుంది. ఒక్క పూట చికెన్ తినపోతే ఏమైందిరా? పాపం ఎందుకురా ఇప్పుడు కూడా దాన్ని అలా ఏడిపిస్తావు? దిగు. రావే ముండగాండి నరికి ఇప్పుడు విషయం ఊరంతా తెలియాలా? మనం లోపలికి వెళ్ళు. కొట్టుకుంటుంది. ఆగండి మాయా, ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? ఆపండి ఇంకా. లోపలికి వెళ్ళండి, గొడవ చేయకుండా లోపలికి వెళ్ళు. నువ్వు మాట్లాడకుండా ఉండండి. అమ్మాయి బంగారమేనే, ఆ ఎదవే ఏదో మంత్రం వేసి తీసుకెళ్ళాడు. ఆపండి. ఏదో మంత్రం ఏకలేదు, అన్ని దీనేసాలే. లోపలికి రండి, ముందు లోపలికి రండి. ఇంకేం చూస్తున్నారు? వెళ్ళండి. ఇక్కడికి మీ ఊరోళ్ళు ఎవరు రారులే. ఏం కావాలో ఆర్డర్ చేయి. 1 వెనిలా మిల్క్ షేక్, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్, పైనాపిల్ ఫంకీ. ఓకేనండి. ఇంకా నువ్వేం చదువుకున్నావు? ఇంజనీరింగ్. యూకేలో జాబ్ కూడా వచ్చింది, కానీ నేనే వెళ్ళలేదు. నాకు ఏపీలోనే ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుంది. దానికోసమే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఓకే. నువ్వు సిగరెట్ తాగుతావా? నాకు అలవాట్లేదు, కానీ నువ్వు తాగమంటే నేర్చుకుంటాను. వద్దు, నాకు ఆ స్మెల్ అంటేనే చిరాకు. సిగరెట్ తాగే వాళ్ళన డ్రింక్ చేసే వాళ్ళన నాకు అసహ్యం. అవునా? అయితే నో ప్రాబ్లం. నాకు డ్రింకింగ్ కూడా అస్సలు అలవాట్లేదు. నాకు ఆ టేస్ట్ అంటేనే చిరాకు. నీ కండిషన్స్ ఏంటో ఇప్పుడు చెప్పు. నేను ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా కొనిపెట్టాలి. నేనేం అడిగినా చేయాలి. నేనేం చేసినా అడగకూడదు. నన్ను తప్ప ఇంకే అమ్మాయి వంక చూడకూడదు. నాకెప్పుడు కోపం తెప్పించకూడదు. నన్ను చాలా ప్రేమించాలి. నన్ను ఒక ఏంజెల్లా చూసుకోవాలి. నేను ఆల్రెడీ అలాగే ఫీల్ అవుతున్నాను. నువ్వు నిజంగానే నాకు దేవతవు అమ్మా. నా వరకు నువ్వే నా ప్రపంచం. సరిగ్గా వేయవే, మొత్తం అంటించేస్తున్నావు. నేనేం అంటించట్లేదు, మీరే వణుకుతూ అంటించేసుకుంటున్నారు. నా చెయ్యేం వణకటం లేదు, సరిగ్గా చూసి తగలడు. సర్లేండి. ఏమిటే మనోరాలా ముఖం అలా పెట్టుకున్నావు? సూరి నా కోడి పెట్ట పేరు ముగ్గేశాడు. ఛీ,
నా ముగ్గు పైన కోడిపెంట వేసేసాడు. పోన్లేవే, నిన్ను ఏడిపించడానికి ఏదో సరదాగా వేసి ఉంటాడు. అవునా? సరదాగానా? నా నెయిల్ పాలిష్ నాకు ఇచ్చే. ఉండవే బాబు, ఇంకా 2 వేళ్ళు ఉన్నాయి. వాటికి సున్నం రాసుకో. అడుగుతుంటే ఇవ్వచ్చు కదే. నేను ఇవ్వను. ప్రతిదానికి సూర్యుని వెనకేసుకొస్తుంది. నాన్నగారు వచ్చారు, ఈ టీ తీసుకెళ్ళివ్వు. నేను ఇవ్వను, నువ్వే ఇచ్చుకో. మీ అందరికి చెప్పడం వేస్ట్. ఆడి పని నేనే చెప్తా. ఏంటి రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తున్నాడా? అవునే, సాయంత్రం త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. మీ బావ హీరోలాగా భలే డాన్స్ వేస్తాడు. ఆడ హీరోనా? పిల్లిగడ్డం వేసుకొని. అదేంటి అలా అంటావు? ఆ స్టైల్, ఆ స్మైల్ అచ్చం మీసం పెంచుకున్న మహేష్ బాబులా బాగుంటాడు కదే. ఆడు మహేష్ బాబా? నీ కళ్ళేమైనా పోయాయా? వంకర పడలేదువా? అయితే ఏంటి, నాకు అలా రఫ్గా ఉంటేనే ఇష్టం. మీ బావ హాట్గా బాగుంటాడు తెలుసా? హాట్ అంటే? మిరపకాయ బజ్జీ. నీకు ఇష్టం ఉండదు కదా, నువ్వు కప్ చెప్తుంది. నేను వెళ్తున్నానే, రికార్డింగ్ డాన్స్కి రెడీ అయ్యి వెళ్ళాలి. రే ఉమాదేవి, అర్జెంట్ గా బండి తీరా పద. అర్జెంటా? తుప్పలకెళ్ళి నీళ్లు పట్టుకొస్తాను. అర్జెంట్ కాదు బే, అది ఎక్కడికి వెళ్తా చూడాలి. పద త్వరగా తీ, త్వరగా పదరా. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. రే ఉమాదేవి వెనకాల ఎందుకురా? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, వెళ్ళండి తేల్చేయాలి. ఊరుకోరే అదో రోడ్లు నువ్వు మరీ నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వు వెళ్ళరా. నన్ను నెగిటివ్ అన్నావు చూడు. గోదావరి దగ్గర ఏం పని దానికి? గోదావరి చూడటానికి వచ్చి ఉంటుందిరా. ప్రకృతి ప్రేమికులు ఉండరేంటి నాలాగా? ఆడేనా ప్రకృతి? నా కొడుకే అయ్యి ఉంటాడు. ఆడెవడో అడ్రస్ అడగడానికి వచ్చినట్టున్నాడు రా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కంబైన్ స్టడీస్ ఏమరా? రాజిపోద్ది. సారీ పార్థు, నిన్ను ఇవాళ కూడా వెయిట్ చేయించాను. నీకోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనావమ్మా. రాత్రి అసలు నిద్ర పట్టలేదు తెలుసా. అప్పటికి ఏసీ కూడా ఫుల్లోనే ఉంది. అన్నీ నీ ఆలోచనలే. ఇంకా నిద్ర ఏం పడుతుంది చెప్పు. నీకు ఇవాళ గిఫ్ట్ ఇచ్చా. హే లిప్స్టిక్, థ్యాంక్ యూ పార్థు. ఉమా, నీ గుర్తుగా నాకు కూడా గిఫ్ట్ ఏమైనా ఇవ్వచ్చు కదా. ఏమి ఇవ్వాలి? ఆ ఉంగరం ఇవ్వచ్చుగా. ఉంగరమా? ఉండు. పోనీ వద్దులే, అది బంగారమేమో. ఏం పర్లేదు. అయ్యో ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది ఇచ్చేసింది. థ్యాంక్ యూ ఉమా. మేము ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాం. నేను ఏది అడిగినా కొనిపెడతాడు తెలుసా. నేను ఈ రెస్టారెంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ తినేసా. ఇప్పుడు నన్ను కూడా తింటున్నావుగా. అడగకుండానే బోల్డ్ అండ్ గిఫ్ట్స్ ఇస్తాడు. అడిగితే ప్రాణాలనే ఇచ్చేస్తాడు. ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరుగుతాడేమో. నేనంటే పడి చచ్చిపోతాడు. ఎక్కడైనా పడి చచ్చిపోయి ఉంటాడు, అందుకే ఇంకా రాలేదనుకుంటా. స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుందా? నీకోసం ఏదైనా చేస్తాడన్నా, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడనమాట. కుళ్ళు మొద్దానా. వాడిది కోడిపెంట వ్యాపారం కాదే టైంకి వచ్చేయడానికి. తను చేసేది కంప్యూటర్ బిజినెస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా. నీ వాళ్ళలాగా రోడ్ నంబర్ తిరగడు. బోల్డ్ అని పనులుంటాయి తనకి. ఏ మీ ఓని పౌడుకుంటే పౌడుకో, అంతేగాని మా సూర్యుని తిడితే నిన్ను ఊరుకోను. ఛీ, ఈ మచ్చ వల్ల నా అందం అంతా పోయింది. అసలు ఇదంతా ఎదవగడి వల్లే. నీకు మచ్చుంటే మా సూర్యుని తిడతావే. వాడి వల్లే నాకు దెబ్బ తగిలింది. నేను వెళ్తున్నానే, నువ్వు వస్తావా రావా? అయ్యయ్యో, ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ? పర్లేదులే అత్తయ్య, మీరు వెళ్ళండి. ఏంటే ఇది? మళ్ళీ ముగ్గులు కాంపిటీషనా? వెళ్ళి గొప్పమ్మలు తెచ్చుకోవే. ఈ లోపు నేను ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ చెప్తాను. ప్లీజ్ బావా, నా ముగ్గు నేను చేయకు బావా, ప్లీజ్ ప్లీజ్. అసలు ఏం ముగ్గే ఇది? కుర్చీల ముగ్గు. కుర్చీల ముగ్గా? ఈ 3 కుర్చీలా? మధ్యలో డైనింగ్ టేబుల్ వేసుకెళ్ళకపోవా? 3 పూట్ల ఇంట్లో భోజనం చేద్ది కానీ. కుర్చీల ముగ్గు అంట, ముగ్గు అంతా వేసి చేస్తుంది. ఇంకా నేను సోఫాల ముగ్గు వేయలేదు.
ఏంటండి అమ్మగారు అత్తగారింటికి వెళ్ళేసరికి పనులన్నీ తెగ చేసేస్తున్నారు. అసలు ఇంటి వైపే చూడట్లేదు. అత్తగారి ఇల్లు అంత బాగా నచ్చేసింది ఏంటండి? అదేం కాదు, ఓ 2 రోజులుండి వచ్చేస్తాను. పర్లేదు ఉండండి, ఎప్పటికైనా ఆ ఇంటికి వెళ్ళాల్సినవరే కదా.